హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను మరమరాల ఉండలు చేశానండి. అవి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఒక పావు కేజీ బెల్లము చేసి ఇలా ఉండలు తయారు చేశానండి. చాలా బాగా వచ్చినాయి. గట్టిగా రాకుండా ఇవి ఇలాగా తినటానికి చాలా బాగా వచ్చినాయండి. ఇవి తయారు చేసే విధానం చాలా తేలికగా అయిపోతాయండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనం. ఇవి మరమరాలు ఇలా కొంచెం వీటెక్కే వరకు చేసుకుని తర్వాత బాండీ పెట్టుకుని బెల్లము వేసుకుని ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసి దాంట్లో ఒక చెంచా నెయ్యి వేస్తే ఉండలు బాగా వస్తాయండి. అవి నెయ్యి స్మెల్ కూడా వచ్చి సువాసన బాగుంటాయి. ఉండలు కూడా బాగా వస్తాయి. పాకం ఇవి దగ్గరకి వస్తుంది. దీన్ని ఇలాగా తీగ పాకం వచ్చేలాగా అయ్యేలాగా చేసుకోవాలండి. ఇవి నీళ్ళలో వేసి అయిందో లేదో మనం తయారు చేసుకునే వరకు చూడాలి. ఇవి దగ్గరికి వచ్చిందండి. పాకం వస్తుంది. పాకం అయిందండి. దీంట్లో ఇప్పుడు ఉండపాకం అయ్యిందని మనం మరమరాలు వేసేసుకుని తిప్పేసుకోవడం అండి. అంటే మరమరాలు ఒకళ్ళు పోస్తే మనకి సులువుగా తిప్పుకోవడానికి సులువుగా ఉంటుంది. నేను ఒకదాన్నే పోసుకుని చేయడం వల్ల కొంచెం కష్టమైందండి. ఇవి అలా దగ్గరికి పాకం కలిసే వరకు తిప్పుకోవాలి. ఇవి ఒక పళ్ళెలో పోసుకుంటే సులువుగా తిరుగుతుందని పళ్ళెలో పోసుకున్నానండి. ఇవి బాగా కలిసే వరకు కలిపి ఇది పాకం వేడిగా ఉండగానే చుట్టుకోవాలండి ఉండలు. పాకం చల్లారిపోతే మనకి ఉండలు అసలు రావండి. మరమరాల్లాగా ఉండిపోతాయి. ఇవి మరమరాలు ఉండలు రెడీ అయిపోయినాయండి. చాలా సులువుగా అయిపోతాయండి. పిల్లలకి అవి పెట్టుకోవడానికి అవి సులువుగా చేసేసుకోవచ్చండి. ఇవి చాలా తేలికగా ఉంటాయండి. మరమరాలు ఉండలు రెడీ అయిపోయినాయండి. ఎంతో రుచికరమైన మరమరాలు ఉండలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.